హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో కంటెంట్ మనకి ఎగ్జైట్మెంట్తో పాటు చాలా ఉపయోగపడుతుంది మన లైఫ్లో. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, అసలు రియాలిటీలో మనం ఎవరం, అవన్నీ తెలుసుకుందాం. శివుడు కైలాసంలో కూర్చుని చేసినట్టుగా కనుక చేస్తే అది ధ్యానం అంటారు. ఆ ధ్యానం కనుక చేస్తే అంత ఫలితం వస్తుంది. ప్రపంచం నీ చేతుల్లో ఉండాలి, నువ్వు ప్రపంచం చేతుల్లో పరిగెత్తుతున్నావు. బంధాలు ముందు, వస్తువులతో మనుషులతో బంధాలు గొలుసులతో వేసుకుంటున్నాం. అవి తెగితే, అవి వద్దనుకుంటే లాగితే తెగకని రక్తం చిమ్ముతుంది. దారాలతో వేసుకోవాలి బంధాలు. సో ఈ కాన్సెప్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్ వేలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మేము మా చిన్నబామ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా చిన్నబామ్మ చింతాతయ్య ఇద్దరూ కూడా 17 ఇయర్స్ నుంచి మెడిటేషన్ ప్రచారం చేయటం కానీ, డిఫరెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం కానీ, డిఫరెంట్ స్పిరిచువల్ క్లాసెస్ కండక్ట్ చేయటం అవన్నీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మన వ్యూవర్స్తో షేర్ చేయటం కోసం ఈ వీడియో తీశాను. సో ఇంకా మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను వాళ్ళని అడిగి. సో డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా చాలా యూస్ఫుల్గా కూడా అనిపిస్తుంది మనకి. సో మెడిటేషన్ డీటెయిల్డ్ ప్రాసెస్ ఏంటి, ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే. సో ఫస్ట్ అసలు ఈ ధ్యానం అది అందులోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి 2005 డిసెంబర్లో గొడుగుపేటలో ఒక ధ్యాన కేంద్రం అనేది ఉంది. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి కావాల్సింది తెలుసుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఓకే. అప్పుడు నేను వెళ్ళి ప్రశ్నిస్తే ఆవిడ ఏం చెప్పిందంటే, ఇది చాలా సులభం, ఈ ధ్యానం అంటే ఏమీ లేదు. పరమశివుడు కైలాసంలో కూర్చుని ఎలా ధ్యానం చేస్తాడో, చక్కా బాసి పెట్టలేసి కూర్చుని ధ్యాన ముద్రలో ఎలా ఉంటాడో అలా కూర్చుంటే తప్ప ఇంకేమీ లేదు. చాలా సింపుల్, మీరు ఆచరించవచ్చు, దీనికి ఫీజు ఏమి కట్టరు ఓకే అని మీకు ఇప్పుడే నేర్పుతానని చెప్పి ఆవిడ 10 నిమిషాల సేపు కూర్చోబెట్టింది. ఆ కూర్చోబెట్టిన తర్వాత రెగ్యులర్గా నేను ఒక 1 మంత్ దాకా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఆవిడ చెప్పిన పద్ధతిలోనే కాళ్ళు క్రాస్ చేసి పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చున్నాను. అదే తపస్సు అనేవాళ్ళు అంటే ఇదివరకు పూర్వకాలంలో. దాన్ని ఇప్పుడు నవీన సమాజంలో ధ్యానము అంటున్నారు, దాన్నే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే. సో అది నాకు ఆవిడ ద్వారా నాకు నేర్పబడింది. ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో ఇక నాకు లోపల తగతగలాడింది ఏంటి, అందరికీ కూడా నేను ఈ ప్రక్రియ సింపుల్ ప్రక్రియ అంటే సింపుల్గా మనం చక్కగా కూర్చుని కళ్ళు మూసి కూర్చుంటాం అంతే, ఇంకేమీ లేదు. ఇంత చక్కటి ప్రక్రియలో ఇంత అద్భుతమైన జ్ఞానం ఉందా, ఇంత అద్భుతమైన ఆనందం ఉందా అని తెలుసుకుని నేను అది అప్పటి నుంచి పాటిస్తూ ఇప్పటిదాకా పాటిస్తున్నాను దాన్ని. సుభాష్ పత్రిజీ గారి ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన చెప్తున్న విశ్లేషణ ద్వారా ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎందుకు పుట్టాడు, మళ్ళీ చనిపోతాడు, మరణిస్తాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏమన్నా నిజంగా మరణం అనేది ఉందా లేదా, అవన్నీ తెలుసు. అన్ని ఎన్నో విషయాలు నాకు అర్థమైనాయి. ఈ విషయాలన్నీ కూడా నేను ఏదైతే ఒకళ్ళ ద్వారా, నా సీనియర్ మాస్టర్స్ ద్వారా నేను విన్నానో, లేదు తెలుసుకున్నానో, లేదు వాళ్ళు రచించిన పుస్తకాల ద్వారా నేను ఏదైతే తెలుసుకున్నానో అది 10 మందికి, ఎవరైతే ఈ జ్ఞానం తెలియని వాళ్ళకి ఈ జ్ఞానం తెలియజేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి అందజేస్తున్నాను. అది పాంప్లెట్ల ద్వారా కానీ, మరి
సీనియర్ మాస్టర్స్ని పిలిపించి క్లాసులు పెట్టి అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి తెలియజేయడం ద్వారా కానీ, నేను బయటికి వెళ్ళి సీనియర్ మాస్టర్స్ ఎక్కడైతే క్లాసులు పెడుతున్నారో అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం ద్వారా కానీ నేను ఇవన్నీ కూడా తెలుసుకుని అందరినీ ప్రచారం చేస్తున్నాను. ఓకే. మా పత్రిజీవి కూడా చెప్పాడు, భగవంతుడు ఒక్కడే, ధ్యానం అనేది ఒకటే, ఈ మతాలు చెప్పేవన్నీ కూడా ఒకటే, అన్ని మతాల్లోనూ చెప్పే సారాంశము ఒకటే, సత్యము ధర్మము, అహింసో పరమో ధర్మ. ఓకే, సో సత్యం ఒకటే. ఆ సత్యాన్ని రకరకాలుగా చెప్పుకుంటున్నాయి అన్ని మతాలు కూడా. భగవద్గీతలో అద్భుతమైన ఒక వాక్యం ఉంది, 1000 పూజలు చేస్తే నీకు ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి నువ్వు యజ్ఞం చేస్తే అంత ఫలితం వస్తుంది. నువ్వు 1000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఒక జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. అలాగే 1000 జపాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ధ్యానం చేస్తే, అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని శివుడు కైలాసంలో కూర్చుని చేసినట్టుగా కనుక చేస్తే అది ధ్యానం అంటారు. ఆ ధ్యానం కనుక చేస్తే అంత ఫలితం వస్తుంది. పిరమిడ్ గురించి, పిరమిడ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ మొత్తం విశ్వం అంతా శక్తితో నిండి ఉంది. ఈ విశ్వశక్తి అన్న అంతటినీ కూడా ఈ పిరమిడ్ అనే ఈ కట్టడం కింద బేస్ 4 సమాన కొలతలతో పెట్టుకుని పైన కోణం గనక 52 డిగ్రీలు 50 కణాలతో గనక ఆ కోణం కలిపితే మొత్తం విశ్వశక్తి అంతటినీ కూడా తీసుకుని అది కింద లోపలికి ఒక షవర్ బాత్ లాగా పంపిస్తుంది. ఆ షవర్ బాత్ లో కూర్చుని గనక మనం ఎవరైతే ధ్యానం చేస్తామో వాళ్ళకి అద్భుతంగా ఆ ధ్యాన స్థితిలోంచి వాడు సమాధి స్థితికి వెడతాడు. అందుకనే అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. బయట కూర్చుని కూడా ధ్యానం చేయొచ్చు. బయట 1 గంట సేపు చేస్తే ఎంత ధ్యానం వస్తుందో, మీకు ఎంత శక్తి వస్తుందో, దాంట్లో 20 నిమిషాలకి అంత శక్తి వస్తుంది. సబ్కా మాలిక్ శ్వాస హై అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా శ్వాసని కంపల్సరీగా వాడు అనుభవిస్తాడు. ఆ శ్వాసను పీల్చుకోవడం వదలటం అనేది అదే భగవత్వత్వం. దాన్ని తెలుసుకున్నవాడే తన లోపలికి ఎలా వెళ్ళాలి, తాను ఎలా బయటికి తీసుకోవాలని తెలిసినవాడే భగవంతుడు. అంటే నువ్వే భగవంతుడివి అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతావు ఎప్పుడు కేవలం మీరు ధ్యానం చేయగా 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 నీ శరీర తత్వాన్ని బట్టి నువ్వు చేసే సాధనను బట్టి కొంత సమయం తీసుకుని నీకు ఆ సత్యం తెలియజేయబడుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ పూర్తిగా అందరికీ అర్థం అవడం కోసం నూతనంగా 2018 సంవత్సరంలో పిఎంసి ఛానల్ అనేది ఆవిర్భవించడం జరిగింది. దీన్నే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని మేము పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఆధ్యాత్మిక నవీన యుగ ఆధ్యాత్మిక ఛానల్ని ఇప్పుడు మేము ఆవిర్భవింప చేసాం. దాన్ని ఇప్పుడు ప్రొసీడ్ చేసుకుంటున్నాం. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అందరూ. ఎంతో మంది దీన్ని ఫాలో అవుతున్నారు. ఎంతో మంది దీని ద్వారా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో దేశాల నుంచి ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళు అనుసరిస్తూ వాళ్ళు కూడా జ్ఞాన మార్గంలో వచ్చారు. ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్స్ పర్మిషన్ తీసుకుని వాళ్ళందరికీ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎన్లైట్మెంట్ జరిగింది. అంటే ధ్యానం యొక్క గొప్పదనం తెలియజేయబడింది. పిరమిడ్ ధ్యానాన్ని తెలియజేశాం అందరికీ. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో
అందరికీ ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ధ్యానం తెలియదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇక్కడ క్లాస్ పెడదాం అనుకుంటున్నాం, ధ్యానం గురించి చెబుదాం అనుకుంటున్నాం, కావాల్సిన వాళ్ళు రండి అని చెప్పి అందరికి కూర్చోబెట్టి ఆ గుడి దగ్గర ఇంకో చాట పార్కులు అలా కూర్చోబెట్టి అందరికీ ధ్యానం చెప్పడం జరిగింది. అలా ఇలా అందరికీ కూడా చక్కగా పరిచయం చేసాం. ఇప్పుడు ధ్యానం తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో పిరమిడ్ ధ్యానం తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు. మహావతార్ బాబాజీ ప్రియ శిష్యుడు లాహిరి గారు. కాశీలో లాహిరి గారి ఆశ్రమం ఉంటుంది. మేము హిమాలయాల్లో బాబాజీ గుహకి వెళ్ళాం. రజనీకాంత్ వెళ్ళాక అక్కడ రోడ్డు పడింది మంచిగా. బాబా ఆశ్రమం. రజనీకాంత్ బాబా గారి భక్తుడు. ఈయనదేమో కాశీలో ఈయనకి ఆశ్రమం ఉంది, ఈయన సమాధులు అవి. ఆయన శిష్యుడు ఉక్తేశ్వరగిరి, ఆయన శిష్యుడు యోగానంద పరమహంస. ఒక యోగి ఆత్మకథ రాసింది ఈయనే. కర్నూలులో పత్రిజీ ఉన్నప్పుడు ఈ గురువుగారితో పరిచయం అయింది. ఈయన ఇంకో దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఎన్ని వందల సంవత్సరాలు ఆయనకి. గురువుగారు ఆయన సేవలోకి వెళ్ళాకే శాంతం ఉద్యోగం కూడా వదిలేసి పత్రిజీ ఈ ధ్యాన విచారంలో ఉన్నారు. పత్రిజీ ఫస్ట్లో ధ్యానానికి వెళ్ళినప్పుడు ఒక్కోళ్ళు ఉండేవారు, వాళ్ళు కూడా సరిగా వినేవారు కాదు. ఇవాళ కొన్ని లక్షల మందితో సంస్థ తయారైంది. ఈయన గురువుగారు. ఈయనంటే చాలా ప్రశస్తమైన గురువు. ఈయన ఒక చోట ఈ సాధువులందరినీ రైలు దింపేశారట బ్రిటిష్ వారు. దింపేసినప్పుడు రైలు కదలకుండా ఆగిపోయిందిట. అప్పుడు అందులో ఒక భారతీయుడు అన్నట్ట, బాబాల్లో చాలా శక్తియుక్తులు ఉంటాయి అని. అట్లా అప్పుడు అక్కడే స్టేషన్ వచ్చేట్టు చేశారు ఈయన. తర్వాత ఈయన దగ్గరికి యాపిల్ తీసుకుని ఒక సంస్థ వాళ్ళు ఒకళ్ళు యాపిల్ తెచ్చారు గురువు దగ్గరికి. ఆ యాపిల్ కొరికి ఇచ్చారట ఆయన. తర్వాత వాళ్ళ సంస్థలో అది చాలా హైయెస్ట్ అయిన మీదటే యాపిల్స్ ఫోన్లు ఇవన్నీ ఇప్పుడు ఉంది కదా. అది మా పాప అక్కడి నుంచి కొనుక్కొచ్చింది మేము హిమాలయాలు వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం పైకి వచ్చాము. సో ఇక్కడ మీకు పిరమిడ్ చూపిస్తాను. సో ఈ లోపల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అని ఇంకా వీడియో తీస్తున్నా. చిన్నబామ్మకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో రకరకాల మొక్కలు తెచ్చి పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే పిరమిడ్. ఇక్కడికి చాలామంది వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా మనం మెడిటేషన్ చేస్తే ఎంత శక్తి వస్తుందో పిరమిడ్లో చేస్తే ఎన్నో టైమ్స్ ఎక్కువ పవర్ వస్తుంది. ఇవేంటండి క్రిస్టల్స్? ఇవన్నీ క్రిస్టల్స్ ఉంటే పవర్ పెరుగుతుంది. క్రిస్టల్ అంటే ఈ లోపల కూడా శ్రీచక్రం మోడల్స్లో క్రిస్టల్ పెట్టి చేయొచ్చు. ఓకే. సో ఇక్కడికి అందరూ వచ్చి ఇలా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారా? ఈ పైన చుట్టూ ఉన్నవి 20,000, మధ్యలో ఉన్నది 5,000, 25,000 క్రిస్టల్స్. ఓకే. దానివల్ల ఎక్కువ పవర్ వస్తుంది. అది సో పిరమిడ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ చిన్నబామ్మ వాళ్ళ ఇంట్లో బుక్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది, స్పిరిచువల్ రిలేటెడ్ బుక్స్. సో వాటి గురించి తెలుసుకుందాం. మీ బుక్స్ కలెక్షన్ చాలా బాగుంది, ఇప్పుడే చూస్తున్నాం. సో వీటిల్లో టాప్ 5 బుక్స్ మాకు సజెస్ట్ చేస్తారా? ఓకే. ఇవి స్పిరిచువల్ బుక్స్ ఆత్మపరంగా. నేను ఫస్ట్ ఒక యోగి ఆత్మకథ అని పరమహంస యోగానంద
జీవిత చరిత్ర, మ్మ్. అది చదివా. తర్వాత అష్టావక్ర గీత. అష్టావక్ర గీత అంటే అష్టావక్రుడు అనే అతను చెప్పిన సత్యం, ఓకే. ఆత్మ అని. హా, మనలో ఒక పవర్ పేరు ఆత్మ అని పెట్టారు. హా. ఆ పవరే అన్ని జీవకోటిని నడిపిస్తోంది. మ్మ్. అదంటే ఏంటి అనేది అతను చాలా అన్ని కోణాల నుంచి చెప్పుకొచ్చాడు. ఓ, ఆ అష్టావక్ర చెప్పింది మెయిన్ అంతర్ సాక్షి. నీలో ఒక సాక్షి ఉన్నాడు, ప్రతి క్షణము నిన్ను నడిపిస్తూ నీకు అన్నీ చెబుతూ. మ్మ్. అది ఓకే. మీరు రోజు చదువుతారా బుక్స్? ఎంత టైం చదువుతారు? అంటే ఎక్కువ బుక్స్తోనే గడుపుతాం, మొక్కలతో, బుక్స్తో. ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు పౌర్ణమి, 7 రోజులు పవర్ భూమి మీదకి ఎక్కువ వస్తుంది. ధ్యానము అంటే ప్రెజెంట్ మైండ్ ఓకే. మెయిన్. అది తర్వాత సీక్రెట్ అనే ఈ బుక్. బుద్ధుడు అంటాడు, నిన్న రేపు చచ్చిపోయిన క్షణాలు బ్రతుకున్న క్షణంలో బ్రతకండి అంటాడు. మ్మ్. అదే. అది మెడిటేషన్ అంటే. పూర్వం మెడిటేషన్ తెలియకపోయినా నిద్రలో ఆ పరమాత్మ శక్తి వెళ్ళేది మనకి. ఓ- 1 గంట మెడిటేషను 8 గంటలు నిద్రతో సమానం. ఓకే. అది మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఈ మెడిటేషన్లోకి వచ్చి? 17 years. వావ్. మ్మ్. అజ్ఞాని ఆశిస్తాట, జ్ఞాని శాసిస్తాట. మ్మ్. మనంతా శక్తితో నిండినప్పుడు కాస్మిక్ ఎనర్జీ, విల్ పవర్ దాన్నే అంటారు. ఓకే. విల్ పవర్తో నిండినప్పుడు మనం ఏది అన్నా మాట మంత్రం అవుతుంది. ఇదండి మా ప్రపంచము. హా, మానవుడి నిత్యాన్వేషణ. మన నిత్యాన్వేషణ ఏమిటి, అసలు ఎలా ఉండాలి? ఓకే. ఈయన జగ్గి వాసుదేవ్ గారు. మ్మ్. త్రేతాయుగంలో రామాయణము, రాముల వారు, సీత గురించి అందరికీ తెలుసు. కానీ ఆవిడ ఎలా, ఎందుకోసం వచ్చింది, ఇప్పుడు భూమి స్త్రీ యొక్క ఇదినిగా మారుతోంది. మ్మ్. ఈ టైంలో లేడీస్, స్త్రీల యొక్క ప్రత్యేకత పెరుగుతోంది, మాతృస్వామ్య ప్రపంచంగా తయారవుతోంది. వావ్. ఇప్పుడు సీతాయనం, అసలైన రామాయణం. పిరమిడ్స్ లాగా ఉంది, దానికి ఏమన్నా స్పెషాలిటీ ఉందా? మేము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రూము, పిరమిడ్ అన్ని పిరమిడ్తో చేశారు. ఓకే. అక్కడ చూసి వచ్చి మేము హా, ఇక్కడ కూడా పిరమిడ్ మోడల్లో చేసి సీలింగ్ చేశారు వాళ్ళు. ఓకే. మన గుళ్ళు, మసీదులు, చర్చిలు కూడా కోణంగా ఉండేవి. అవి పూర్వం వాళ్ళు అందుకే కట్టారు, విశ్వంలో ఉన్న శక్తిని అవి తీసుకుంటానికి. ఈ ధ్యానం నాకు మా వారి ద్వారా నాకు పరిచయం అయింది. నాకు నా పిల్లలిద్దరికీ ఆయన తెలియజేశారు. ఇహలోకమే కాదు పరలోకం ఉంది కూడా అని చెప్పి తెలియజేసిన ఫస్ట్ గురువు నా భర్త రఘునాథ్. మా అమ్మాయి భర్త కూడా భిలాయిలో ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తారు, అక్కడ క్లాసులు చెప్పటము. మా అబ్బాయి కోడలు శిరీష, ఆమె కూడా ఆమె ఎన్నో గంటలు చేసుకుంటూ తనలో ఎంతో క్లారిటీ తెచ్చుకుని ఆఫీస్లో ఓకే. అన్ని చోట్లకి ధ్యానాన్ని జూమ్ క్లాసుల ద్వారా అందజేస్తుంది. షేక్స్పియర్ అన్నాడు, ఈ వరల్డ్ ఒక నాటక రంగము, దాని మీద పాత్రధారులమని. మ్మ్. ప్రతి జన్మ పశువు నుంచి పశుపతి స్థితికి ఎదగటానికి వచ్చాము, మధ్యలో జరిగే నాటకాలే ఇవన్నీ. మ్మ్. ఒక 400 జన్మలు అయ్యాకే మనకి ధ్యానము అనేది పరిచయం అవ్వబడుతుంది. 74 గంటల మౌన ధ్యానాలు, ఓకే. ఇలా ఎన్నో ఈ 17 సంవత్సరాల్లో వచ్చాం. మాకు చాలామంది మిత్రులతోడే సహకరిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ మందు వెళ్ళిస్తే తేనెతో పండుతో వేసుకోమంటారు, వెళ్ళాల్సింది మందు ఒకటి, కానీ అది చేదుగా వగరగా ఉంటుంది కాబట్టి మ్మ్. వీటితో వేసుకోమంటారు. అలాగే మనము, మానవుడు అనేవాడు ఒక ఆత్మ పదార్థం, మ్మ్. కానీ అది మనకి ఇన్నాళ్ళ తర్వాత తెలిసింది. అందుకని మనం ఈ ఆహారం నియంత్రిస్తాము, మాట నియంత్రిస్తాము, ఇవన్నీ చేసుకుంటుంటే మనలో ఉన్న ఆత్మతో కలవటం తొందరగా జరుగుతుంది. వావ్. మనస వాచ, మాటలు వీక్లీ వన్స్ మౌనం ఉండాలి. కర్మన ఆహారం మంత్లీ వన్స్ అన్నా ఆగిపోవాలి. భగవద్గీతలో చెప్పినట్టు ఆహారమే రక్తాన్ని తయారు చేస్తుంది, రక్తము ఆలోచనలని, ఆలోచనలు మాటలు, మాటలే పనులు, పనులే నీ అంతిమ జీవితం. ఆహారం దగ్గరే నియంత్రించాలి. ఎవరిలో అయినా ఆత్మ ఉంది, ఎవడు మాట్లాడే మాట అయినా కరెక్టే. మ్మ్. అది నీకు డైమండ్గా కనిపిస్తే జేబులో వేసుకో, ఓ. బొగ్గుగా కనిపిస్తే పక్కకి తొయ్యి, మ్మ్. అది ఇంకోటికి డైమండ్ అవ్వచ్చు. ఓకే. నువ్వు బొగ్గని వ్యాఖ్యానం చేయకూడదు. కమెంట్ చేయకూడదు. అందుకని ప్రతి ఒక్కరి దగ్గర తీసుకో, కానీ నీలో ఒక మాస్టర్ ఉన్నాడు, ఎవరికెవరు మాస్టర్ కాదు, నిన్ను నడిపించే మాస్టర్ లోపల ఉన్నాడు. మ్మ్. మనకి భగవద్గీత పూజా గ్రంథంగా చూసుకున్నారు అందరూ.
కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కురుక్షేత్రంలో. అది పూజా గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. నేను దేహం కాదు, నేను ఆత్మని. మనం ఎవరు నో అడ్వైస్, నో జడ్జిమెంట్, నో కామెంట్. ఈ మూడే జారటమే మనము ఎన్లైట్మెంట్ అయినట్టు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దోవలో కడతాలని చోట ఒక 5,000 మంది పట్టే మహేశ్వర మహాపిరమిడ్ కట్టారు. ఓ 5,000 మంది ఒక పిరమిడ్లో పడతారా? వావ్. అంటే ఎంతో ప్రాసెస్లు జరుగుతాయి మనలో. అక్కడ కింగ్ ఛాంబరు, క్వీన్ ఛాంబర్ ఉంటాయి. రమణ మహర్షి అందుకునే నేనెవరు అని ప్రశ్నించుకోమన్నారు. నేను అంటే శరీరం, ఈ పేరుగల శరీరం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరము ఒక 400 జన్మలు అలాగే బతుకుతాం. నేనంటే ఈ శరీరము, నా పేరు రాత. చిన్నప్పుడు బేబీ అనేవాళ్ళు అందరూ. నాన్న వాళ్ళు ధాన్యలక్ష్మి అని పెట్టారు. ఈ 3 పేర్లు ఆత్మసాగరంలో కలిసిపోయాయి. పేరు లేని నేను మిగిలాను అని నాకు అర్థమైంది. ఓ, మీరు కూడా బుక్స్ రాశారని విన్నాము. నేను ఒక బుక్ రాశాను, నాలోని నేను. ఆ 300-400 జన్మలు అయ్యాకే నేనంటే ఈ శరీరం కాదు, లోపల ఒక పవర్ నడిపిస్తోంది, అది లేనప్పుడు ఇది ఎందుకు పనికిరాదు అని అర్థమైతేనే 1 గంటన్నా కూర్చోగలడు మానవుడు. 24 అవర్స్లో 1 అవర్ మన కోసం మనం బ్రతకాలి. బయట మెయిన్ కట్టేసి లోపల ఫారిన్ నుంచి తెచ్చిన ఫ్యాన్లు, లైట్లు కాస్ట్లీ పెడితే తిరుగుతాయా? అలాగే లోపలిది నడిపిస్తున్న దాన్ని పట్టించుకోకుండా ఈ దేహానికి ఎన్ని చేసినా దేహం దేవాలయము, ఆత్మ దేవుడు. ఈ చక్రాస్ అంటారు, అదేంటి? చక్రాస్ అంటే అదే మూలాధారం, కుంభకర్ణుడి స్థితి, స్వాధిష్టానం, అహంకారం, నేనే. విభీషణుడి స్థితి నాభి దగ్గర ఉంటుంది, మణిపూరక చక్రం. ఓకే. అక్కడికి వచ్చేసరికి అన్నీ అర్థమవుతాయి మానవుడికి, కానీ ఇతరులకు చెప్తాకే ఉపయోగిస్తాడు. హృదయ చక్రానికి వచ్చాక 50% ఆధ్యాత్మికత మొదలవుతుంది. హృదయ చక్రం అనేది మౌనంతో కలిసి ఉంటుంది. తర్వాత విశుద్ధ చక్రానికి వచ్చాక 75% ఆధ్యాత్మికత. ఇక్కడికి వచ్చేసరికి శుద్ధం చేసుకుంటాం. ప్రతిదీ మాట్లాడే మాట శుద్ధము, తినే ఆహారం శుద్ధము. మాట్లాడే మాట బయట ప్రపంచాన్ని పాడు చేస్తుంది, తినే ఆహారము లోపల ప్రపంచాన్ని పాడు చేస్తుంది. ఆజ్ఞాచక్రం ఇది తరుడై అందరికీ ఉంటుంది, దేవుళ్ళకే కాదు. 3వ కన్ను. 6th సెన్స్ ఉందిరా వారికి, అన్నీ ముందే తెలుస్తున్నాయి అంట. అంటే 6th ఆర్గన్ ఫోకస్ అవటం. భూమి మీదకి వచ్చాక 7 సంవత్సరాల దాకా ఉంటుంది. పిల్లలు అందుకునే దేవుడితో సమానం అంటారు. తర్వాత భూమి తత్వం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలను 6తో కప్పబడిపోతాం. మన తప్పు కాదు ఇది. మన భారతీయ యోగులు ఎంతోమంది దీంతో పరకాయ ప్రవేశాలు చేశారు. టెలిపతిలు, ఇక్కడుండి ఎక్కడో ఉన్న వాటిని చూస్తాము, ఇవన్నీ చేశారు. మరి అందరికీ దైవం ఒక గుండె, కిడ్నీలు, ఒక మైండ్, అన్నీ ఒకటిగానే ఇచ్చారు. ఎవరికి మార్పు లేదు. వాడు తెలివిగలాడు, ఈడు తెలివిగలాడు అనుకుంటారు. సత్యం అంటే ఆత్మ నిత్యమై ఉంది. సత్యం అంటే నిజం చెప్పటం అనుకుంటాం, కాదు. పత్రిజీ మేము ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో విజయవాడలో పుట్టినరోజు సందర్భంగా చెప్పారు. ఎన్నో లోకాలు తిరిగాను, ఎన్నో జన్మలు ఎత్తాను. సత్యం అంటే ఆత్మ నిత్యమై ఉండేది, ఎల్ల కాలాలలో ఎల్ల లోకాలు. ధర్మం అంటే అహింసో పరమో ధర్మ. ధర్మం అంటే భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు వాళ్ళని చూసుకుంటాం అనుకుంటారు. అవి దేహపరంగా కరెక్ట్. ఆత్మపరంగా ధర్మం అంటే అహింసో పరమో ధర్మ. ధర్మో రక్షతి రక్షతి అన్నారు. నువ్వు ధర్మంలో బతుకు, నిన్ను ధర్మమే రక్షిస్తుందని నా లైఫ్లో చాలా వాటిని చూశాను. థర్డ్ ఐ విజన్స్ అంటే వినిపిస్తాం, కనిపిస్తాం, అనిపిస్తాం అంటారు. నాకు అనిపిస్తుంది ప్రతి పని దగ్గర, నాకు ఆ ముందు తెలిసిపోతుంది ఇది ఇలా కాదు అని. చాలా చూశాను నేను నా నిత్య జీవితంలో, పనులలో. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నాన్ వెజ్ తినక అంటారు. ఎందుకంటే ఒక జీవిని చంపినప్పుడు ఆ కర్మ అనేది భూమి మీదకి వచ్చి అవజేసుకోవాలి. శరీరానికి వస్తే ఎవడూ తీసుకోడు, అక్కడ పెడతాడు నొప్పి అనేది ఎన్ని జన్మలైనా. నాన్ వెజ్ నొప్పి మటుకు శరీరానికి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, మానసిక చింతలు వచ్చినా చెప్పుకుంటే పోతాయి, ఎవరన్నా మనకు అడ్డం పడతారు. కానీ శరీరం దగ్గర ఎవడూ తీసుకోడు అక్కడ. ఓకే, అది రివర్స్లో మనకు వస్తుంది ఎన్ని జన్మలైనా కూడా. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ, సముద్రం నుంచి దోశలతో నీరు తీసాం. సముద్రపు లక్షణాలే ఉంటాయి వీటికి, చేదు, ఉప్పు. కానీ దోశల్లో నీటిని సముద్రం అనరు ఎవరు కూడా. అలాగే మనం పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మను. అలాగే థియరీ క్లాస్ పైన అయిపోతుంది. భూమి అనేది ఒక మాయా ఉంది అక్కడ, కర్మ భూమి.
వచ్చేటప్పుడే మన చావు, మన బ్రతుకు, మనం పడే అత్తలతో, భర్తలతో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తెలిసే వస్తాం. ధైర్యంగా ఫేస్ చేస్తాకే వస్తాం. ఇక్కడికి వచ్చాక మాయలో పడి కుయ్యో మొర్రో అంటాం. ఓకే, మొత్తం మర్చిపోతాం అసలు ఎందుకు వచ్చాం. దాన్ని మళ్ళీ ఎన్లైట్ మళ్ళీ చేసుకో. థర్డ్ ఐ విజన్స్ ఇప్పుడు ఈ నరాలన్నీ మళ్ళీ స్పందన అవుతుంటాయి. మన 2,72,000 నరాలు ఎంటీగా అయిపోయాయి. ఒక సెల్కి ఎలా ఛార్జ్ పెట్టుకుంటున్నామో మనం ఇప్పుడు వాటన్నిటికీ నిండుతున్న కొద్దీ మనలో అన్ని అవయవాలు కూడా ఫోకస్గా పనిచేస్తాం. మనకి థర్డ్ ఐ విజన్స్ అంటే పూర్వజన్మ జ్ఞానం గుర్తు వస్తుంటాము, లేదా అర్థమవుతుంటాము. అది చిన్నపిల్లలకి థర్డ్ ఐ ఇంకా ఓపెన్ అయ్యే ఉంటుంది. 7 సంవత్సరాల దాకా వాళ్ళకు ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏటికి డిస్టర్బ్ అవ్వరు. మళ్ళీ ఫ్రెండ్షిప్ అయిపోతుంటారు. పగలు ప్రతీకారాలు ఉండవు. 8, 9 ఈ వయసులో వచ్చేసరికి భూతత్వానికి నువ్వు నేను నాది నీది అనేదానికి పడిపోతాం. రామకృష్ణ పరమహంసకి రాచకుండా వచ్చింది. కనుక కాళీమాతతో దవ్వలాడుకునేవాట. నాకు తీసేయమని అడిగాడు. అడిగితే వచ్చే జన్మలో అనుభవిస్తావా అని. ఎవ్వరూ తీయరు ఇక్కడ మన కర్మల్ని. ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కృతయుగంలో వచ్చి శుభ్రపరచుకుని వాళ్ళ బాధలు ఒక రాముడు వారు పడలేదా, ఒక కృష్ణుడు పడలేదా, అందరూ పడి శుభ్రపరుచుకుని మేము ఆత్మలము అని తెలుసుకుని వెళ్ళారు. ఓకే, దీంట్లో చిన్న కథ ప్రతి ఒక్కడికి అర్థమయ్యేది. ఒక అతను బయట లైట్ కింద ఎదుగుతున్నట్టు, వీధి లైట్ కింద. మన బోటాళ్ళం పోగా ఏం పోయిందన్నా అంట, ఉంగరం పోయిందన్నాడు. అందరూ కలిసి ఎతికారట, దొరకల. ఎక్కడ పోయింది అయ్యా అంటే ఇంట్లో పోయిందన్నమాట. అక్కడే ఎతుకుతూ. మరి అక్కడ ఎతుకుతున్నావు ఏంటంటే మా ఇంట్లో చీకటిగా ఉందన్నమాట. అలాగే మనందరం కూడా మన లోపల క్రిస్టల్ బాడీగా వచ్చి కార్బన్ బాడీగా తయారయ్యాం భూమి తత్వం వల్ల. దాన్ని మళ్ళీ మనం తయారు చేసుకోవాల్సింది మనదే బాధ్యత అంతా. ఎవరైనా సరే చివరి జన్మలు ధ్యానం చేసుకుని నిశ్శబ్దం. తాబేలు 200 సంవత్సరాలు ఎలా బ్రతుకుతోంది? తన పనులు అయ్యాక డిప్పలోకి ఇంద్రియాలను తీసుకు కూర్చుంటుంది. మరి మనందరం ఏం చేస్తున్నాం? మన పనులు అయ్యాక నోటితో పక్క వాళ్ళవి, కళ్ళతో పక్క వాళ్ళవి, చెవులతో పక్క వాళ్ళవి. దైవం మనకు కావాల్సినంత కెపాసిటీ ఇచ్చి పంపించాడు. మనం అన్ని విషయాలు మనలోకి తీసుకునేసరికి ఇది వాటితో నిండిపోయి మన వాటికి మన లోపలిది హెల్ప్ చేయలేక 7th సెన్స్ సినిమాలో చెప్తాడు, నీ డిఎన్ఏలో పూర్వజన్మ జ్ఞానం అంతా ఉందని. అవును. మరి మనం చదువు కోసమని వీటి కోసం చదవలేదని పిల్లలని అంటాం. వాడు చదువు పూర్వజన్మలో అయిపోవచ్చు, ఈ జన్మలో ఒక చెస్ కోసం రావచ్చు, ఒక వీటి కోసం. ఓకే, ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరికీ తెలిసినవి. కానీ సంగీతం పుస్తకం చదివి సంగీతం పాడలేము, క్రికెట్ పుస్తకం చదివి క్రికెట్ ఆడలేము, ఈత పుస్తకం చదివి ఈత కొట్టలేము. అలాగే ఇన్ని తెలిసినా కూడా సాధన లేక మనకి మన లోపల ప్రపంచంతో కలిసి ఉండలేకపోతున్నాం. భౌతిక ప్రపంచం అందరిది కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. నీ ప్రపంచంతో నువ్వు కలిసి ఉంటే బయట నీది అనేది నీ ముందుకు వస్తుంది. దాన్ని పొందటం ఒకటే ఉంటుంది మనకి. ఇది మా బాబు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేశాడు. కార్లోస్ కాస్టనేడా అనే శిష్యుడు డాన్ జువాన్ అనే గురువు గారి నుంచి జ్ఞానం పొంది 11 బుక్స్ రాశాడు. వాటిని మా గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నాడు. 3 బుక్స్ చేశాడు. ఓకే, సూపర్. ఈ బుక్స్లో ఒక ఇంపార్టెంట్ది లుకింగు, సీయింగు అని చెప్తారు. లుకింగ్ అంటే కళ్ళతో చూస్తాం. మనకు ఆనందం కలిగించే విషయాలు, ఎంపిక చేసుకునే విషయాలు ఉంటే కళ్ళతో చూడాలి. బాధాకరమైన విషయం వస్తున్నప్పుడు సోల్ పరంగా చూడాలి, ఆత్మపరంగా. ఎవరి జన్మలు కర్మలు వాళ్ళవేను. నువ్వంటే నాకు ప్రాణం అంటాం, కానీ ఎవరి నొప్పి తీసుకోలేము, ఎవరి ఆకలి మనం తింటే వాళ్ళకి కడుపు నిండదు. అది జీవితం అని చెప్పి తెలుసుకోక బ్రతికేశాం. ఈ గురువు గారు అద్భుతంగా, ఈ కార్లోస్ కాస్టనేడా ఆయన తన గురువు చెప్పిన వాటిని అద్భుతంగా తెలియజేశారు. నా కొడుకుకి ఒక కూతురు పుట్టింది, 2 years ఇప్పుడు. ఫస్ట్ నాకేం అర్థం కాల, తరువాత తెలిసింది ఆడపిల్ల ఎందుకు పుట్టింది అని. నేను లలితా పరమేశ్వరికి 25 సంవత్సరాలు పూజలు చేశా, ఎక్కడెక్కడో వెతికా. ఎత్తైన నీ గుడి మెట్లని ఎక్కి ఎదుటన నీ దివ్య రూపం చూస్తేని లలితాంబ అని గొంతెత్తి పిలువ, ఎప్పుడు వస్తావో, మనకు ఎప్పుడు కనిపిస్తావంటూ. అలాంటి మా ఇంట్లో ఒక జీవంతో ఉన్న ఆపన వచ్చింది. ఆమెకి మన గురువు గారు దేవి అని పేరు పెట్టారు. అయితే ఎందుకు వచ్చింది అనేది నా ఇన్నర్ చెప్పింది.
ఇప్పుడు ఇది పెరుగుతోంది, స్త్రీ ఇది ఇప్పుడు 2012 తర్వాత మారింది. ఇప్పుడంతా స్త్రీతత్వంలోకి వెళ్తోంది భూమి. మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, పెద్ద పెద్ద షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకుంటాం. కానీ అసలైన సీసీ కెమెరా పైన ఉన్నది పరమాత్మ దగ్గర. ఆయన ఎప్పుడూ అంతర్లో ఉన్న మన మనోభావాలనే చూస్తాడు ఆయన. వాటిని బట్టే మన లెక్కలన్నీ తయారవుతాయి. చిత్రగుప్తుడు అంటారు. చిత్రగుప్తుడు అంటే యమధర్మరాజు దగ్గర లెక్కలు రాస్తామని చెప్పుకుంటారు. కాదు, చిత్తంలో గుప్తంగా ఉన్నాడు. ఎప్పుడు లెక్కలు అప్పుడు తయారు చేస్తుంది. అంతర్సాక్షికి తెలియంది లేదు. పైన కాస్మిక్ రికార్డ్స్ ఉన్నాయి. మనం వెళ్ళాక వాటి ప్రకారమే మన జీవితాలు నిర్ణయించబడుతుంటాయి. మనం ఇక్కడ ఎంతో మంచి వాళ్ళం అనుకుంటాం, కానీ ధ్యానంలోకి వచ్చాక నాకు తెలిసింది సత్యం. అన్నం పెడితే సాయంత్రం ఆకలిస్తుంది, మళ్ళీ రేపు ఆకలిస్తుంది. ఎవరు పెడతాడు? జ్ఞానదానం. వాడు కూర్చొని ధ్యానం చేస్తే వాడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఏం చేసుకోవాలి, వాడిలో ఉన్న పొరలన్నీ పోయి ఆత్మ వెలుగులో ఆలోచన మొదలవుతుంది. శివుడు పార్వతి అర్ధభాగం అని చెప్పి అని పూజలు చేస్తాం. కానీ మనలో అర్ధనారీశ్వర తత్వం ఉంది. అదేంటంటే మనము చచ్చిపోయేటప్పుడు ఒక వైట్ పేపర్ లాగా వెళ్ళిపోవాలి, రాసేసిన పేపర్ లాగా వెళ్తున్నాం. భూమి మీద ఏ పని ఉందో దానికి వస్తాం. ఒక మగవాడిగా, ఒక ఆడదానిగా ఎన్నో జన్మలు తీసుకుంటుంటాం. దేని మీద కోరుకుంటే ఆ జన్మలకు వస్తుంటాం. మగవాడిగా ఉన్నవాడు ఆడదాని యొక్క సహనము, ప్రేమ, శాంతముగా తయారవుతాడు. ఓకే. ఆడదిగా ఉన్నది మగవాడి యొక్క ధైర్యము, తెగువ, సాహసాలుగా తిరుగుతుంది బజార్లకి వాటికి. ఓకే ఓకే. చివరి జన్మలు అవన్నమాట. ప్రపంచం నీ చేతుల్లో ఉండాలి, నువ్వు ప్రపంచం చేతుల్లో పరిగెత్తుతున్నావు. బంధాలు ముందు, వస్తువులతో, మనుషులతో బంధాలు గొలుసులతో వేసుకుంటున్నాం. అవి తెగితే, అవి వద్దనుకుంటే, లాగితే తెగకని రక్తం చిమ్ముతుంది. దారాలతో వేసుకోవాలి బంధాలు. ఓకే. పరమాత్మతో గొలుసులతో వేసుకోవాలి. మనం ఎప్పుడూ మనని చూస్తుంటాడు, మనకు కావాల్సింది అందిస్తుంటాడు. కానీ ఆయన అందించేది తీసుకోవాలంటే మన నాభి నుంచి సిల్వర్ థ్రెడ్తో కనెక్షన్ ఉంటుంది ప్రతి పూర్ణాత్మ. దాని నుంచి మనకి ఎప్పుడు సందేశాలు అందుతుంటాయి. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకోగలవు. నాకు ఇప్పుడే అనిపించింది ఈ పని చేయాలని. మనందరం కూడా ఏ పని చేస్తున్నా ఇన్నర్ వాయిస్ ద్వారా చేస్తున్నామా, స్వీయ బోధ ద్వారా బయట దొరికే వాటితో చేస్తామా? ఇన్నర్ వాయిస్. ఎవరైనా, చదువుకునే వాళ్ళైనా, వంట చేసే వాళ్ళైనా ఆ ఇన్నర్ వాయిస్ వెలుగు చేసుకుంటూనే ధ్యానం. ప్రతి ఆత్మ కూడా 100కి 90 ఆత్మలు ఇక్కడే ఉంటున్నాయి ఆత్మజ్ఞానం లేక. ఇదే రియల్ అనుకుంటారు, అదే రియల్ అక్కడ పైన 2 మాస్టర్లు చెప్తుంటారు, దేహం లేనప్పుడు నువ్వు భూమి మీద ఏమి చేయలేవయ్యా. గైడ్స్, స్పిరిచువల్ గైడ్ మాస్టర్స్ 2 ఉంటారు ప్రతి ఒక్క సోల్కి. కానీ చెప్పినా వీళ్ళు వినే స్థితిలో ఉండరు కదా. అలా భావన ఆత్మజ్ఞానం బాడీ మైండ్ ఉన్నప్పుడే రావాలి. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చటంతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకున్నాం. అవి డెఫినెట్లీ మన లైఫ్లో యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.